టెక్స్ట్ బుక్లలో మన భారతదేశ చరిత్ర గురించి రాయడం తప్ప. మొఘలుల చరిత్ర గురించి, ఆ రాజుల గురించి మనం చదువుకుంటూనే ఉన్నాం. ఆ చరిత్రను తీసేసి మన భారతదేశ హిస్టరీ గురించి, ఆర్మీ జవాన్ల గురించి, సర్జికల్ స్ట్రైక్ గురించి, వీటన్నిటి గురించి మన పాఠ్య పుస్తకాల్లో రాయించడం తప్ప. అంతేకాదు, ఏదైతే ఎమర్జెన్సీ టైంలో అప్పుడు దేశంలో ఎలాంటి అల్లకల్లోలాలు సృష్టించింది ప్రభుత్వం, ఎంతమంది ప్రాణాలు తీసింది, ఎంతమందిని ఇబ్బంది పెట్టింది, వాటికి సంబంధించిన నిజాలన్నీ బయట పెట్టడం తప్ప. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. నిజంగా మంచి పని చేసిండు ఆయన. ఎందుకంటే ఆయన రాజీనామాను ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నాము. ఎందుకంటే ఒకసారి జరిగితే మిస్టేక్ పదే పదే జరుగుతుంటే అదొక అలవాటు అయిపోయింది. ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అనేది మేబీ ఇది ఈయన సొంతంగా చేయకపోయి ఉండొచ్చు, కానీ ఈయన కింద ఏదైతే ఆ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థలో తప్పు ఉంది కాబట్టి ఆ వ్యవస్థకు బాధ్యత ఈయన వహించిండు కాబట్టి ఈయన రాజీనామా చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఈయన రాజీనామా చేసిండు. కానీ ఇప్పటి వరకు ఏదైతే ఇంతకుముందు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు చూసుకున్నా ఎవరు అసలు ఇలా రాజీనామా చేసిండ్రు, దానికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మనము కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంటే 2004 అప్పటి నుంచి కూడా అసలు ఈ పేపర్ లీకులు ఎప్పటి నుంచి అయినాయి, అసలు ఏ సంవత్సరంలో ఏ పేపర్ లీకులు అయినాయి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. 2004లో సిబిఎస్ఈ ఆల్ ఇండియా మెడికల్ పేపర్ లీక్ అయింది. 12th క్లాస్ అకౌంటెన్సీ పేపర్ లీక్ అయింది. ఇక ఆ తర్వాత 2007లో ఇంజనీరింగ్ పేపర్ లీకు, 2008లో మెడికల్ పేపర్ లీకు, 2012లో ఎయిమ్స్ ఎంట్రన్స్ పేపర్ లీకు. ఇక 2013లో చూసుకుంటే మహారాష్ట్ర హెచ్ఎస్సి ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. అదే ఇయర్లో రాజస్థాన్లోని యూనివర్సిటీ పేపర్ లీక్ అయింది. 2014లో సిబిఎస్ఈ క్లాస్ 10th 12th పేపర్ లీక్లు అయినాయి. ఇన్ని పేపర్ లీక్లు 2004 నుంచి 2014 వరకు అయిన ఇన్ని పేపర్ లీక్లలో అప్పుడు బాధ్యత వహిస్తూ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం లీగల్ యాక్షన్ తీసుకోలేదు, ఎటువంటి రాజీనామాలు చేపియలేదు, అసలు దాన్ని ఒక పెద్ద ప్రాబ్లంగానే పట్టించుకోలేదు. సరే, ఇప్పుడు అదే వైఖరి వహించాలంటే అసలు ముమ్మాటికి కాదు, తప్పు. ఇప్పుడు ఏదైతే ఈ జెన్జీ ఒక యువత ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చి దీన్ని ముందరికి చేసిర్రో, ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చెయ్యాలనేది కరెక్టే. కానీ ఈయన రాజీనామాకి మొత్తం ఏదైతే ఈయన రాజీనామా చేసిండో ఈయన రాజీనామానే దీనికి సొల్యూషనా? ఈ నీట్ పేపర్ లీకేజ్కి దీని అన్నిటికీ కూడా ఈయన మీద ఇప్పుడు ఏదైతే ఈయన రాజీనామా చేసిండు, ఈయన చెప్తున్న వర్షన్ ఏంటంటే నేను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నా, కొంతమంది యాంటీ నేషనల్ యాక్టివిటీస్ని చేస్తున్నారు, దీన్ని ముందలకి వేసుకొని భారతదేశానికి ఇబ్బంది కలిగిస్తున్నారు, అందుకని నేను రాజీనామా చేస్తున్నాను. ఈయన రాజీనామా చేసిండు. ఈయన రాజీనామాను అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటున్న మాట కేవలం నీట్ పేపర్ లీక్ల గురించేనా, లేదంటే ఏదైతే ఇప్పటి వరకు టెక్స్ట్ బుక్స్లో వస్తున్న సిలబస్ని మార్చినందుక? చాలా వరకు కూడా ఈ సిలబస్ని ఇప్పటి వరకు ఎవ్వరు కూడా మార్చలేదు. ఒకప్పుడు ఆ మొఘల్స్ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి లెఫ్ట్ లాబీ ఏదైతే గొప్పలు చెప్పుకుంటూ ఉంటుందో దాని గురించే తప్ప నిజంగా మన ఇండియా చరిత్ర గురించి, మన ఇక్కడ జరిగిన ఆపరేషన్స్ గురించి, ఎమర్జెన్సీ టైంలో జరిగిన ఆ నిజాలన్నీ బయట పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఈ సిలబస్ని మార్చడం అనేది చాలా పెద్ద విషయము. దీని మీద చాలామంది కూడా అనుకునేది అసలు ఎక్కడెక్కడివి ఏవేవో ఎందుకు చదవాలి, మన దేశం గురించి, మన వాళ్ళ గురించి, మన ఆర్మీ గురించి, మన ఇండియా కోసం పోరాడిన అసలైన లీడర్స్ గురించి కదా మనం చదువుకోవాల్సింది, అవి కదా మన పాఠ్య పుస్తకాల్లో సిలబస్లో ఉండాల్సింది. ఇందుకేనేమో మెయిన్ రీజన్ ఇదే కావచ్చేమో అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది నా ఒపీనియన్ కాదు. సో ఈ రీజన్ కూడా ఒకటి అయి ఉండొచ్చు. ఇక ఇది పక్కన పెడితే అభిజిత్ దీప్కే ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండో సంబరాలు చేసుకున్నాడు, మస్తు సంబరాలు చేసుకున్నారు. మనం గెలిచినాము, ఇది మొదటి మెట్టు, మనం ఇట్లానే ముందుకు వెళ్తే ఇంకా అందరు మొత్తం సిస్టమ్ని మార్చేస్తాం అన్నట్టుగా కూడా మాట్లాడిండు. అది పక్కన పెడితే మరి నీట్ పేపర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా మోదీ దీనిపైన రియాక్ట్ అయ్యిండు, దీని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేస్తామన్నారు, సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అన్నీ కూడా చెప్పారు. ఇది ఓకే. కానీ పంజాబ్లో
ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ, ఈయన ప్రియమైన పార్టీ, అభిజిత్ దీప్కే ప్రియమైన పార్టీ అక్కడ అధికారంలో ఉంది, అక్కడ పేపర్ లీక్ అయినాయి. మరి దాని గురించి జంతర్ మంతర్ దగ్గర ఈ అభిజిత్ దీప్కేని ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే ఈయన సమాధానం ఏందో తెలుసా? సైలెన్స్. पंजाब में पेपर लीक हुआ, आप उसके बारे में क्या बोलेंगे? उसके ऊपर भी एक्शन होना चाहिए। जहाँ जहाँ पेपर लीक होता है हर जगह एक्शन होना चाहिए। आम आदमी पार्टी के लीडर अभिजीत आम आदमी पार्टी के लीडर जहाँ पर आते हैं आप उनसे पूछोगे? बिल्कुल पूछेंगे, बिल्कुल पूछेंगे। रिजाइन मांगोगे? क्या रिजाइन होना चाहिए? आप उनसे रिजाइन मांगोगे? అంటే ఈయన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో చేస్తే దాని గురించి ఈయన నోరు విప్పడు. ఇక్కడ నీట్ విద్యార్థుల గురించి అని మాట్లాడడం మాత్రం దీని గురించి మాట్లాడుతుంది. అంటే ఇక్కడ ఈ నీట్ బాధితుల చావును ఈయన పొలిటికల్ ఎజెండాకి మాత్రమే వాడుకుంటున్నాడు. నిజంగా అభిజిత్ దీప్కే స్టూడెంట్స్ కోసమే కొట్లాడండి అనుకుందాం, స్టూడెంట్సే ఆయనకి ఇంపార్టెంట్ అనుకుందాం. మరి ఇప్పుడు పంజాబ్కి వెళ్ళి పంజాబ్లో కూడా అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేయమని అడగాలి కదా. ఈయన అట్లీస్ట్ ఈయన పోకున్నా అట్లీస్ట్ ఒక మాటన్నా చెప్పాలి కదా. దాని గురించి క్వశ్చన్ చేస్తే ఈయన నోట్ల నుంచి ఒక మాట కూడా బయటకు వస్తలేదు. మాట్లాడితే నోట్ల నుంచి ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టుగా కూడా బిగ్గర మూతి పెట్టుకొని ఉన్నాడు. అంటే ఎందుకు అంతగానం పార్షియాలిటీ? అక్కడ విద్యార్థులు కాదా, అక్కడ వాళ్ళు జాబ్స్ కోసము ఏదైతే జాబ్స్ కోసం వచ్చిన ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి ఎంతమంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, ఆ స్టూడెంట్స్ ఈయన కళ్ళకు కనిపించరా? ఇప్పుడు అక్కడ పోయి చేయాలి కదా అభిజిత్ దీప్కే. ఈ ప్రొటెస్ట్లు ఏవైతే ఉంటాయో ప్రొటెస్ట్లు అక్కడ ఆయన ఫేవరెట్ పార్టీనే ఉంది కదా. ఆ పెద్ద మనిషి అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే వచ్చి మాట్లాడి సపోర్ట్ ఇచ్చిండో ఆయనతో మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తే అయిపోతుంది కదా. అంటే ఏంది ఇది? క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ పొలిటికల్ ఎజెండా కోసం మాత్రమే కంప్లీట్గా ఒక పార్టీని టార్గెట్ చేసి ఒక పార్టీని బదనాం చేయనికే. సరే ఆ పార్టీ తప్పే, ముమ్మాటికి తప్పే, వాళ్ళ అధికారంలో ఉన్నారని ప్రతిదానికి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటూ ఇంతవరకు సిచ్యువేషన్ని తెచ్చుకుంది కంప్లీట్గా ఆ పార్టీనే. కానీ అట్లని ఏం చేసినా కూడా తప్పే, ఆ పార్టీ చేసిందల్లా తప్పే, ఆ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళంతా తప్పే. ఇక్కడ నిజం మాట్లాడినా తప్పే, అబద్ధం మాట్లాడినా తప్పే, అసలు మాట్లాడడమే తప్పన్నట్టుగా కూడా మాట్లాడతారు కొంతమంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ అభిజిత్ దీప్కే అసలు ఆయన ఎజెండా మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ ఎజెండా మాత్రమే. నిజంగా విద్యార్థుల కోసమే అయితే ఈయన పంజాబ్కి పోయి పంజాబ్లో పేపర్ లీక్ల గురించి మాట్లాడాలి. పంజాబ్లోనే కాదు కాంగ్రెస్కి సంబంధించిన పార్టీలలో ఆ రాష్ట్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా చాలా వరకు పేపర్ లీక్లు అవుతున్నాయి. చాలామంది బాధితులు బాధపడుతున్నారు, ఉద్యోగాల విషయంలో బాధపడుతున్నారు, ప్రతి విషయంలో బాధపడుతున్నారు. ఇంకొకటి వీటన్నిటి మీద అభిజిత్ దీప్కే ఖచ్చితంగా పోరాడాలి. పోరాడితేనే ఈయన ఇంటెంట్ ఏదైతే ఉందో అది నిజంగా కరెక్ట్ అని అనుకుంటాం. అభిజిత్ దీప్కే కేవలం ఈ ప్రొటెస్ట్కి మాత్రమే కాదు, ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిందో రిజర్వేషన్ హటావో అనే దానికి కూడా ఈ అభిజిత్ దీప్కే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఈయన నిజంగా విద్యార్థుల కోసము నిరుద్యోగుల కోసము వాళ్ళ కోసమే వచ్చినోడైతే భారతదేశం ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలి అని అనుకున్న మహానుభావుడైతే వీటికి కూడా ఈయన సపోర్ట్ చేయాలి. దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.